అందరికి బాగా ఇవి రెగ్యులర్ గా వాడుతుంటారు, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని. సో జస్ట్ సింపుల్ వర్డ్స్ లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మనకి డిఫరెన్స్ ఏంటండి? గట్ మైక్రోబియం ఇది సింబియోటిక్ రిలేషన్షిప్ అంటాం. అంటే ఏంటంటే ఒక బుక్ లో ఒక ఫన్నీ లైన్ చదివాను నేను. ఈకోలై అనేది ఒక స్ట్రెయిన్ అనమాట. ఈక్వలీ. ఈకోలై నువ్వు నాకేం చేస్తావు అంటే నన్ను కాపాడినంత కాలం నిన్ను కాపాడుతూ ఉంటా అని చెప్తుంది. అంటే గట్ మైక్రోబియం కి మనకున్న కాన్వర్సేషన్ అది. ఓకే ఓకే. సో గట్ మైక్రోబియంలో కమెన్సల్ మైక్రోబియమ్స్ అంటే నువ్వు ఛాన్స్ ఇచ్చేవా, నేను ఎక్కువ నెంబర్స్ కాలనీస్ని ప్రొడ్యూస్ చేసి నీ బాడీని డిసీజ్ కింద మార్చేస్తా. అదే నువ్వు నాకు కరెక్ట్గా నన్ను ఫీడ్ చేయడానికి వాడుకున్నావా, నేను నిన్ను కాపాడుతా. సో ఆ కాంబినేషనే మనం గుడ్ అండ్ బ్యాడ్ అంటాం. అసలు బ్యాడ్ అనేది ఏం లేదు అంటిల్ అన్లెస్ అది ఒక ప్యాథోజన్. అంటే మనం ట్రావెల్స్ అమీబియాసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. మీరు బయట ఏదో పానీపూరి తింటారు, అది ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాంట్లో ఇన్ఫెక్టివ్ మైక్రోబియం ఉంటుంది. మీరు దాన్ని తింటారు, మీకు డయేరియా ఇస్తుంది. అవి ప్యాథోజన్స్ బయట నుంచి వచ్చి మీ బాడీలోకి ఇన్వేడ్ అయ్యి అవి బ్రతుకుదామని ట్రై చేస్తాయి. అవి చాలా హార్మ్ఫుల్. కానీ మీ బాడీలో మీకు గుడ్ అండ్ బ్యాడ్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అది బ్యాడ్ అని చెప్పేదానికన్నా నువ్వు దాన్ని బ్యాడ్ చేస్తావు నీ హ్యాబిట్ని బట్టి. సో ఆ గట్ మైక్రోబియం ఎయిదర్ నిన్ను ప్రొటెక్ట్ చేసుకోగలదు, నీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోగలదు, నీ మూడ్, నీ స్కిన్ అన్నిటినీ హెల్దీ ఉంచుకోవద్దు. అట్ ద సేమ్ టైం దాన్ని నువ్వు ట్రిగర్ చేసావా, దాని కోపం తెప్పించావా, దాన్ని ఫీడ్ చేయట్లేదా, అది నీకు అన్ని రకాల డిసీజెస్ని, ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఎ డిస్బయోసిస్ అని నేను చదివా. దానికి కూడా గట్ మైక్రోబియం వల్ల వచ్చిన ఒక రోగంలో టైప్ 2 డయాబెటీస్ ఇంక్లూడ్ చేస్తుంటే ఐ వాజ్ లైక్ సో షాక్డ్.